నీ పేరు? నా పేరు వెంకటేష్ అన్న. వెంకటేష్. ఏం చేస్తావు? వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం చేస్తావు? రైతు. యువ రైతు ఉన్నావు. యువ సీఎం లెక్క. ఓకే. ఎట్లా అనిపిస్తుంది మరి కాంగ్రెస్ పరిపాలన? కాంగ్రెస్ పరిపాలన అందరు ప్రజలైతే మార్పు కావాలనుకుర్రు. 10 సంవత్సరాలు కేసీఆర్ చేసిండు కాబట్టి సరే ఎవరికైనా ఒక అవకాశం ఇవ్వాలనుకొని ప్రజలు అందరూ ఆలోచన చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు. కానీ వాడు సీఎం కాడికి వచ్చే వరకు ఎవరిని క్యాండిడేట్ ఎంచుకోవాలనేది మాత్రం కరెక్ట్ ఎంచుకోలేదు. వాళ్ళ దాంట్లో కలగూరు గంపలకి అయిపోయింది పరిస్థితి. అలా ఎవరిని వేయాలి ఎవరిని వేయకుండా ఏదో అధిష్టానం రేవంత్ రెడ్డికి అప్పయిపోయింది. అప్పయిపోయిన అంత బాధ్యతతోటి ఆయన చేయట్లేదు. ఇంతకుముందు 10 ఏళ్లలో ఎందుకైతే మార్పు కోరుకురు ప్రజలు అనేది ఈయన ఇట్లా అవగాహనతో అధిష్టానం అట్లా లేదు. ఎంచుకున్న రేవంత్ రెడ్డిలో ప్రభుత్వం అట్లా పని చేయట్లేదు. మంత్రులకు ఎవరికి వాళ్ళే ఇష్టం వచ్చిన హామీలు అన్ని దానికి సబ్జెక్ట్ లేకుండా మాట్లాడుకోవడం. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాడు పోయే వరకు ఆయన ఇట్లా కరెక్ట్ నిర్ణయాలు తీసుకోకపోవడం, ప్రజలకు ఏమేం కావాలి, ఏ విధంగా మన పాలన చేస్తే నెక్స్ట్ మన పార్టీకి భవిష్యత్తు ఉంటది అనే విధంగా పాలన జరగట్లేదు. అప్పుడు ఉన్న కేసీఆర్ ఒకే మాట ఒకే సమాధానం ఒకదానితోటి పనిచేసే ఆయన ఎజెండా అంతే. రైతులకు అన్ని విధాల రైతులు అయితే ఐటీ ఉద్యోగులు అయితే ఇదందరికి సోషల్ మీడియా వాళ్ళకు ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి అన్ని విధాల అందరికి పథకాలు అందాలి అని మూలకున్న ముసలమ్మ కాంచి మొదలు పెడితే చిన్న పిల్లల కాంచి పుట్టే పిల్లలకి ఇట్లా కిట్టులు గిట్లా గర్భిణీ స్త్రీలకు గుడ్లు బాలబడిల ఇవన్నీ ప్రతి ఒక్క పథకం కేసీఆర్ సృష్టించింది. ఇది ఈ ప్రజాస్వామ్య 75 సంవత్సరాల దేశంలో కేసీఆర్ ఈ పథకాలు 1,00,000 పథకాలకు ఎక్కువ పెట్టిండు. అవన్నీ సక్సెస్ఫుల్ అయినాయి. అసలు ఆర్థిక వ్యవస్థ ఏడంగా వస్తుంది ఏడంగా పోతుంది అనేది కేసీఆర్ ఎలా సృష్టించిండో మన కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కొట్లాట తెచ్చుకున్న ప్రభుత్వం అనేది రాష్ట్రాన్ని కేసీఆర్ పట్టం కట్టారు. ఆయన ఫస్ట్ సారి సీఎం కాలే. తర్వాత ఫస్ట్ సారి ఏంటంటే సరే ఎవరో అవుతారన్న సీఎం తోటి దాన్ని కేసీఆర్ ఎంచుకున్నప్పుడు సీఎం అయ్యి మళ్ళీ 2వ సారి దాన్ని ఏం చేసి తిప్పికొట్టి మళ్ళీ ఎక్కువ సీట్లతోటి సీఎం అయ్యిండు కేసీఆర్. దాన్ని ప్రజలు ఆహ్వానం చేసుకునే 2వ సారి పట్టం కట్టారు. దానికి విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఏం చేసిండే అన్ని విధాల ప్రజలను ఏ విధంగా ఆదుకోవాలి, ఏ సంక్షేమ పథకాలు పెడితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఏ విధంగా అభివృద్ధి చెందాలనే దానికి ఇవాళ ప్రపంచ దేశాలకు ఐటీ రంగం ఇప్పుడు ఇలా ఇప్పుడు ఐటెక్ సిటీ పోతే ఇక్కడ మన యుఎస్ఏ ఎలా ఉందో ఇవాళ ఐటెక్ సిటీ అలా ఉంది. ఆ రోజు ఐటీ కేటీఆర్ ఇట్లా అలాగనే ఐటీ పరిశ్రమ తెచ్చి ఇవాళ ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా డెవలప్ చేయాలి అనేది మొత్తం ఇవాళ కేసీఆర్ చేసిన ప్రభుత్వం. ఇవాళ ఐటీ ఉద్యోగాలు వస్తే ఐటీ ఉద్యోగాలకు కంపెనీలు వెళ్ళిపోతున్నాయి, వేరే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి. ఇదంతా ఎవరు చేసిన ఆల్రెడీ మొత్తం అన్నం పెట్టి కలిపి పెట్టిండు. కేసీఆర్ పెట్టిండు రేవంత్ రెడ్డి పెట్టినప్పుడు ఈయన మరి తినిపియాలి కదా, తినిపించే అంత సోమత లేకుండా దాన్ని ఎక్కడెక్కడ వాడేస్తుంటే రేవంత్ రెడ్డిని ఏ విధంగా ఎన్నుకుంటారు? నెక్స్ట్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇవాళ నువ్వు ఎమ్మెల్యేకు అన్ని సరే గాలి వచ్చినప్పుడు అన్ని కొట్టుకోవద్దు. ఆ విధంగా నీ ప్రభుత్వం ఏర్పడ్డది, ప్రజలు నీకు పట్టం కట్టినప్పుడు దాని విధంగా నువ్వు నిలదొక్కుంటలేవు కదా. ఎందుకు మరి అంటే ఇప్పుడు సాఫీగా నడుస్తున్న రాష్ట్రం అట్నే నడుచుకుంటా పోయినా కూడా ప్రజలు అట్నే ఉండేటోళ్ళు. ఆ రోజు ఎన్నో పథకాలు పెట్టినప్పుడు ఇంత అమౌంట్ సరిపోయినప్పుడు మరి ఇలా ఏం అన్ని తీసేసినావు, అన్ని తీసేసినా ఎందుకు సరిపోతలే అమౌంట్? ఇప్పుడు అప్పుల రాష్ట్రం చేసినావు అంటున్నావు, అప్పుల రాష్ట్రం చేయలే. అసలు ఆర్థికంగా జీడీపీ ఎట్ట పెంచుకోవాలని కేసీఆర్ సృష్టించినప్పుడు జీడీపీ ఉంది, నీకు జీడీపీ ఉన్నప్పుడు ఎందుకు అప్పులు అయితే రాష్ట్రానికి? ఒక గుంట నువ్వు వేస్తలేవు ఇవ్వాలా రైతు బంధు అనేది ఎకరం వేసి నువ్వు మొత్తం స్టేట్మెంట్ ఇస్తున్నావు. అదే ఒక గుంట లేకుండా లక్షలాది ఎకరాలకు కేసీఆర్ ఎందుకు వేసిండు? ఆయన ఇంట్లోకి వెళ్ళి తెచ్చిండా? తెలియదు కదా. రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి పెడతలేదు కదా. ఈ ప్రజాపాలన మొత్తం మార్పు లేకుండా అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ మార్పు వస్తుంది అంటే కేసీఆర్ కాదు. కేసీఆర్ ఎందుకు చూసా అంటే మన రాష్ట్రం కొట్లాట తెచ్చుకున్న రాష్ట్రానికి ఇవాళ కేసీఆర్ అంటాడు వాస్తవానికి అన్ని ఐటీ పరిశ్రమలే కానీ ఆర్థిక అంతా జీడిపి పెంచిండు. ఇలా అందరూ ఎక్కడైనా బతికే అన్న సోమత మాకు వచ్చింది. ఆ రోజు ఇప్పుడు ఐటీ పరిశ్రమ చాలా ఇప్పుడు మన దేశం అమెరికాతో పోటీ పడుతుంది. అన్ని కంపెనీలు ఇక్కడ వస్తున్నాయి. హైటెక్ సిటీ పోతే ఇలా నైట్ పూట పోతే ఇది అమెరికా. ఇప్పుడు మొన్న వచ్చిన మన ఈయన ఇట్లా ఒక పారిశ్రామికవేత్త ఇట్లా అన్నాడు, ఈ అమెరికనా లేకపోతే ఇదేమన్నా భారతదేశంలో ఉన్నా లేకపోతే అమెరికాలో ఉన్నా అని చెప్పిండు. అన్నప్పుడు దానికి సంబంధం ఏంటంటే అంత కేసీఆర్ చేసిన సృష్టి ఇదంతా పాలన పరంగా దేనికైనా కానీ ప్రజలైతే ఏమైనా గుడ్డిగా నమ్మిరు. ఒకసారి మార్పు ఇవ్వాలి అనుకోరు కానీ మార్పు అయిపోతుంది. కొద్ది రోజులలో ఇది మార్పు అయిపోతుంది, సంవత్సరం మొత్తం అయిపోతుంది. మళ్ళీ కాంగ్రెస్ పట్టానికి మళ్ళీ ఒక 70-80 సంవత్సరాల తర్వాత పట్టం కడుతుండొచ్చు. కానీ నాకు తెలిసినంత వరకు అయితే మళ్ళీ పట్టం కట్టే రోజులు రావు. నెక్స్ట్ స్థానిక సంస్థల ఎలక్షన్ల ఇట్లా మళ్ళీ దీనికి అయితే ఒక నువ్వు 10% నాకు ఇచ్చినావు అనుకో, అలా 1-2% వస్తుంది. మిగతా 8% మాత్రం టీఆర్ఎస్ కే వస్తుంది. కేసీఆర్ ఒక ఎజెండా, కేసీఆర్ ఒక మనగాడు. కేసీఆర్ జెండా ఉన్నా లేకపోయినా కేసీఆర్ బొమ్మ పెడితే బొమ్మ మీద గుద్దేస్తారు. అసలు సిచ్యువేషన్ ఇవాళ రాష్ట్రం దుర్భర పరిస్థితి ఏర్పడ్డది. తాగురికైనా దేనికైనా అని మిషిర భగీరథ నీళ్ళే అనుకోని ఏదైనా అనుకోని ఒక లెజెండరీ అంటే కేసీఆర్. అంతే. హిస్టరీ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ. ఈ గడ్డ మీద కేసీఆర్ అడ్డా అన్నట్టు.